ప్రజాదరణతో త్వరలో రానున్న ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించనున్న తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజారంజక పాలన అందిస్తామని, తాను గెలిచిన వెంటనే నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భరోసా ఇచ్చారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఖాళీ అయ్యేలా రోజురోజుకు టీడీపీలో చేరికలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో సిటీ నియోజకవర్గంలోని 3, 4, 54వ డివిజన్ల పరిధిలో పలువురు వైసీపీతో పాటు పలు పార్టీల నేతలు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి డాక్టర్ నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిల సమక్షంలో ఆయా డివిజన్లలో భారీగా వైసీపీతో పాటు పలు పార్టీల నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా వారు ఆహ్వానం పలికారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇస్తామని నారాయణ భరోసా ఇచ్చారు. డివిజన్లకు విచ్చేసిన నారాయణ, కోటంరెడ్డిలకు టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలు కప్పి సత్కరించారు. భారీగా బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాదరణతో రానున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వారు ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ పాలనపై విసిగివేశారన్న ప్రజలు టీడీపీ పాలన రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏంటంటే వాళ్ళు తాగే నీరు చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అందుకే నన్ను ఎవరు అడగలా, నాకే నేను ఆలోచించి పెన్నానూరు నుంచి నీళ్లు తెస్తారు. పెన్నానూరులో ఎండాకాలం నీళ్లు కిందకు పోతాయి, ఆ కలుషిత నీళ్లు వస్తాయి. ఆ పైప్ లైన్ వేసిన దాదాపు 30 సంవత్సరాల పైన ఇది సిలిమట్టి పోయినాయి. వాటిని అన్ని మార్చాలని 550 కోట్ల రూపాయలతో ఆ వాటర్ ప్రాజెక్ట్ తెచ్చాను సంగం బ్యారేజ్ నుంచి. అది 90% అయిపోయింది. ఆ బ్లూ లైన్ మీ ఇంటికంతా కనెక్షన్ ఇచ్చున్నారు. వాటికైనా కనెక్షన్ ఇచ్చేస్తే వాటర్ వస్తుంది. అది చేయలేదు. పార్కులు చక్కగా చేసి పార్కుల్లో పిల్లలు జిమ్స్ పెడితే అవన్నీ నాశనం చేసి మరీ అద్దానంగా తయారైనాయి. ఇవన్నీ ఎవరు అడగలేదండి, నన్ను ఎవరు అడగలా. నేను ఓటు ఎవరిని అడిగి గెలిచి నేను చేయలా, నేను చేయాలా. ఈ గడ్డ మీద పుట్టా, నెల్లూరులో పుట్టా, ఒక పేద కుటుంబంలో పుట్టా, ఒక పూరి గుడిసిన పెరిగా నెల్లూరు ప్రజలకు చేయాలని చేశా. కానీ ఈరోజు మీ అందరి ముందుకు వస్తుండా, ఓటు అడగకుండా. నేను మీ అందరి ఓటుతో గెలిచినప్పుడు నా బాధ్యత ఇప్పుడు పెరుగుతుంది. ఖచ్చితంగా నెల్లూరుకి ఏ పనులు అయితే 2014-19 చేసి ఆగిపోయారు అవన్నీ రాబోయే 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో మీ అందరి సపోర్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఆ పనులన్నీ కంప్లీట్ చేసి నెల్లూరులో ఒక మంచి స్మార్ట్ సిటీ, భారతదేశంలో 1 ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికి తెలియజేస్తూ, మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, అందరూ కలిసిమెలిసి ఎవరైతే ఈరోజు పార్టీలో చేస్తున్నారు వాళ్ళు అందరం కలిసి చక్కగా తెలుగుదేశం పార్టీలో నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీగా చేసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఏం పేరు వెనకాల చూడు. కాబోయే ఎమ్మెల్యే నారాయణ గారికి, కాబోయే ఎమ్మెల్యే 1,00,000 కోట్లతో కలిపే ఎమ్మెల్యే నారాయణ గారికి అదే రకంగా అర్థం కదా, మధ్యలో అదే రకంగా కొంచెం పక్క జరగదమ్మా, కొంచెం మీరు కూడా జరగండి. అదే రకంగా వేదిక చెందినటువంటి నా కుటుంబ సభ్యులు, నా ప్రాణ సమయంలో నా తెలుగుదేశం కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. ఏ నాయకులు గెలవాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా, ఎవరు కావాలన్నా కార్యకర్తల కృషి లేదే ఎవరు కాలేరని చెప్పిన మనం చేస్తున్నా. అందుకే మాకన్నా మీరే గొప్పని చెప్పిన మనం చేస్తా ఉన్నా. అదే రకంగా ఈరోజు చూస్తే మీ ముందు నారాయణ గారు ఫోటో పెట్టారు. ఉన్నమ్మా, ఎవరు మాట్లాడుతున్నా మీ దగ్గర ఒక స్పీచ్, ఇక్కడ ఒక స్పీచ్, 2 స్పీచ్లు ఉంటే ఉండవు. 1 గంటకు కూడా నాతో మాట్లాడితే అతను ఇబ్బంది పెట్టి ఆపారు. నేనే చంద్రబాబు ఇచ్చేసారు 200 ముస్లిం చేరుతున్నారని. ఉదాహరణకు అడిగితే ఏదో చెప్పా, మళ్ళీ నాతో 2 రోజుల ముందు చెప్పారు. నేను సరిగ్గా మాట్లాడలే, అతనికి అర్థమైపోయి తెలియగలరు అతను. మళ్ళీ ఈ రోజు ఇంటికి వస్తారంటే ఇంట్లో వాళ్ళకి చెప్పా, కరిమల్లో ఉంటే ఇంట్లో లేనని చెప్పండి అని చెప్పా. మామూలుగా ఈ సభకు రాను నేను, కానీ ఆనందంగా 3 వచ్చారు. కార్యకర్తలు చూస్తే నా గుండె కరిగిపోద్దని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మీ అందరం కూడా వాళ్ళ ముఖం చూసి మళ్ళీ ఇక్కడికి రావాలి,
వాళ్ళతో పంచుకోవాలి, ఇంతమందిలో ఉండాలి. పార్టీ మీతో మాట్లాడాలి, మధ్యాహ్నం కూడా మీ అందరి ముందు మాట్లాడా, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. అడ్డం వస్తే 2 నెలల్లో మేము వస్తున్నాం అని పారిపోయాడు. మీకు తీసుకోలేదని చెప్ప కానీ కట్టిన 6 గంటలు కార్పొరేషన్ వచ్చి ఇక్కడ ఇచ్చేస్తారా? ఏనారే ఎంత ధైర్యం మీకు? ఏమనుకుంటారు తెలుగుదేశం పార్టీ అంటే? 2 నెలల్లో రుచి చూపిస్తా తెలుగుదేశం ఎట్టుంటుందో మీ అందరికీ గుర్తుపెట్టుకోండి. మర్యాదగా ఇస్తే అందరూ నేను ఇప్పుతారా వచ్చి ఏమనుకున్నారు మా కార్యకర్తలు అంటే? తెలుగుదేశం కార్యకర్తలు సినిమాలే నిన్ను చీల్చి చెందాడతారని నేను మనం చేస్తా ఉన్నా. ఎన్నో బాధలు పడ్డారు, 4.5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డారు, అక్రమ కేసులు పెట్టారు, నా మీద 64 కేసులు పెట్టారు. పెట్టుకుంటారా ఇక 10 పెట్టుకుంటారా, పెట్టుకుంటే 10 రోజులు అవుద్ది, ఏమవుద్ది? ఏం చేయగలరు మీరు అడుగుతున్నా. ఒక్కటే నీకు మధ్యాహ్నమే చెప్పా, అనిల్ పేరు దిక్కులేదు వాడికి, నీకు దిక్కుండదు. మర్యాదగా చెప్తుందా, మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి నేను రాను అని మర్యాదగా చెప్పా. వినర్రా మీరు? వినరు. ఎందుకంటే నారాయణ గారి మీద ఎక్కువ మాడకూడదు. 2 నెలల్లో ఉంటారు, దీనేటట్టు చేస్తా, ఎట్ట చేయాలో నాకు తెలుసు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి. నేను ఆయన వచ్చిన 2వ రోజే ఆయనతో మీటింగ్ పెట్టి చెప్పా, నారాయణ గారు 50 వేలతో గెలవబోతున్నారు ఆ నీళ్ళ మీద, అని కాదు ఆ నీళ్ళ మీద అన్న. అది 60 వేలైంది, 70 వేలైంది. బాబు ఎవరు మాట్లాడుతూ లాస్ట్కి 1,00,000 ఓట్ల మెజార్టీ మీద మీరు మాట్లాడుతున్నారంటే నారాయణ గారు నెంబర్ 1 రావాలి. రాష్ట్రాలు నెంబర్ 1 మెజార్టీ నారాయణ గారికి ఉండాలి అని చెప్పి మనం చూస్తున్నా. నారాయణ గారి లాగా నెల్లూరు డెవలప్ చేసింది 40 సంవత్సరాలుగా దూరం నుంచి నేను రాజకీయాలు నడుపుతున్నా. విద్యార్థి ఎన్నికలు, ఒకప్పుడు విద్యార్థి ఎన్నికలంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఎక్కువ జరిగాయి. ఈ కాలేజీ రిప్రజెంటేటివ్ నుంచి కాలేజీ ప్రెసిడెంట్ దాకా జిల్లాలో గెలుచుండా. కానీ ఇటువంటి మంత్రులు 40 ఏళ్ళు నా జీవితంలో చూడలేదు, ఇంకా చూడలేను కూడా. ఎందుకంటే నెల్లూరు పట్టణంలో 5,400 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాత మా నారాయణ గారు.